సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కూడా మనకి ఏంటంటే డైట్ లెక్చరర్ సంబంధించి ముఖ్యంగా తీసుకున్నట్టయితే సీనియర్ లెక్చరర్ డైట్, అదేవిధంగా లెక్చర్ అంటే పోస్ట్ 1, అదేవిధంగా పోస్ట్ 2 లెక్చరర్స్ అండ్ డైట్ అని ఇచ్చాడు. అదేవిధంగా పోస్ట్ 3 దీనికి తీసుకున్నట్టయితే మామూలుగా ఈ యొక్క ఎడ్యుకేషన్ లెక్చరర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది పోస్ట్, అది కూడా. తర్వాత పోస్ట్ 4 కామన్గా సిలబస్గా తీసుకుంటే మనందరికీ తెలిసిందే పార్ట్ ఏ అందరికీ కామనే, కానీ పార్ట్ బికి వచ్చేసరికి ఈ 3 పోస్టులకు ఏం చేశారంటే మామూలుగా టీచర్ ఎడ్యుకేషన్ అన్న సిలబస్ ఇచ్చారు. సో దయచేసి మనకు తెలుసు పార్ట్ బి కనుక తీసుకుంటే పోస్ట్ 1 కోడ్, పోస్ట్ 2, పోస్ట్ 3, పోస్ట్ 4 లెక్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం. అది సరేదని ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ ఇచ్చాడు. ఈ టీచర్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ 10 చాప్టర్స్, పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ 10 చాప్టర్ల సిలబస్ ఇచ్చారు. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఫస్ట్ ఇచ్చాడు. అదేవిధంగా రెండవది హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది ఇచ్చాడు, అది ప్రీ ఇండిపెండెన్స్, తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్గా ఇచ్చాడు. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 3వ చాప్టర్. 4వది టీచర్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం ఇచ్చాడు. 5th టీచర్ ఎఫెక్టివ్నెస్. 6th ప్రీ సర్వీస్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా 7th తీసుకుంటే క్వాలిటీ అస్యూరెన్స్ మీద ఇచ్చారు. 8వది ఇన్నోవేషన్ రీసెర్చ్ గ్లోబల్ ట్రెండ్స్ అని ఇచ్చారు. 9వది ఎడ్యుకేషన్ లీడర్షిప్. 10వది రీసెర్చ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ విధంగా డివైడ్ అయింది. మరి దీనికి ఎట్లా ఏ బుక్స్ చదివితే మనకు సిలబస్ అనేది చూస్తామంటే ఎక్కడ అంటే ఒకే పుస్తకం లోపల ఒకే దగ్గర దొరకడం లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మొదలుకి వెళ్ళి మనం అనుకుంటున్నాం పేపర్ సిలబస్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది అంటే మనకు ఎంఎడ్ లెవెల్ ఉంటుంది. అంటే బిఎడ్ అనేది బేసికే ఉంటుంది, కానీ ఎంఎడ్ లెవెల్ తర్వాత అదర్ డాక్యుమెంట్స్ కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాల్సి వస్తుంది, లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయనే దానికి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడెక్కడికి వెళ్ళి పికప్ చేసుకోవచ్చు, ఎక్కడ హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే మనకి ఏంటంటే ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల టీచర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. అంటే రాబోతున్న ఇప్పుడు ఏమేమి మార్పులు రాబోతున్నదో ఏమేమి చాలామంది అడుగుతారు, సరే బీఈడి 1 year అవుతుందట, ఈ అకాడమిక్ వెళ్ళి స్టార్ట్ అవుతుందా? అరే మరి గతంలో ఉండి ఇప్పుడు ఉంటుందా అని అంటే ఈ ఎన్ఈపి 2020 యొక్క పాలసీ అంటే జనరల్గా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వారికి ఏమంటున్నారంటే 1 year బీఎడ్ అనేది ఎలిజిబిలిటీగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అదే రకంగా ఇప్పుడు 4 years తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మామూలుగా బీఈడి కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వరంగల్ ఇప్పుడు ఏంటంటే మామూలుగా బీఎడ్ అంటే విత్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు, గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ అనేది వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 3-4 yearsకి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా మామూలుగా తీసుకున్నట్టయితే ఐఐటీస్లో ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత కొన్ని డిగ్రీ కాలేజ్లో కూడా స్టార్ట్ అయిన విషయం మీకు తెలిసింది. ఏదైనా ఇవన్నీ కూడా దేని యొక్క రికమెండేషన్స్ అంటే ఎన్ఈపి 2020 అంటే టీచర్ ఎడ్యుకేషన్ను ఇంకా స్ట్రెంగ్త్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా క్వాలిటీగా చేయాలనేది దీని ఆలోచన. అదే రకంగా ఎన్ఈపి 2020 తెలుగులో కూడా ఇచ్చారు డాక్యుమెంట్. ఇది ఒక 2 పేజీలే ఉంది టీచర్ ఎడ్యుకేషన్, మిగతాయి చూడొద్దని కాదు, అది ఎక్కడో ఒకరికి వస్తుంది. కానీ ఈ పేపర్కు మనం దేనికి పరిమితం అవుతున్నామంటే టీచర్ ఎడ్యుకేషన్కు పరిమితం అవుతున్నాం. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీకు తెలిసిందే, ఏంటి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ 2009. చూడండి ఇది డాక్యుమెంట్. ఇది కూడా మనకు ఎక్కడంటే ఇవన్నీ గూగుల్లో దొరుకుతాయి, ఎన్సీఆర్టీ వెబ్సైట్కి పోయినా దొరుకుతాయి. అదేవిధంగా ఇది ఎన్సిటి టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది ఎన్సిటి వెబ్సైట్లో దొరుకుతుంది, తర్వాత మామూలుగా ఎన్సీఆర్టీ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. లేదా బట్టి గూగుల్లో కూడా ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది దయచేసి తీసుకున్నట్టయితే ఇది 2009లో రూపొందించబడ్డది. అంటే ఒక మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయితే ఎన్ఈపి 2020 ఉందో 2009 ఇది టీచర్ ఎడ్యుకేషన్ పూర్తిగా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సిఎఫ్ కరికులం అనేది డెవలప్ చేశారు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో తప్పనిసరిగా కరికులం అనే చాప్టర్ ఏదైతే ఉందో టీచర్ ఎడ్యుకేషన్ లోపల మామూలుగా అంటే జనరల్గా కరికులం అంటే వేరేమీ కాదు. ఇప్పుడు డిఎడ్ కానీ బీఎడ్ కానీ ఎంఎడ్ కానీ మనం చేస్తాం, అదేవిధంగా ప్రీ స్కూల్లో కూడా చూస్తాం. కరికులం అంటే ఎన్ని పేపర్లు ఉంటాయి, మనకు ఏమేమి చదవాలి, డిఎడ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్, బీఎడ్ కోర్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి, ప్రతి సెమిస్టర్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ విధంగా దాన్ని మొత్తం ప్రాక్టికమ్ ఏందో థియరీ ఏముంటుంది, ప్రాక్టికమ్ ఏముంటుంది, అది డిఎడ్లో కానీ బీఎడ్లో కానీ ఎంఎడ్లో కానీ. సో వాటి మీద సమగ్రమైన అవగాహన, అందుకే కరికులం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కరికులం ఫ్రేమ్వర్క్ అనేది అది చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటిది అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ 2009.
సో దయచేసి డాక్యుమెంట్ కనుక చూసుకున్నట్టయితే సింపుల్గా ఉంది, మనకు ఈజీగా దానిలో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అదేవిధంగా NCF 2005 ఇదేంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఇందులో కూడా మనకి ఏమి ఇచ్చారు అంటే జనరల్గా టీచర్ ఎడ్యుకేషన్ మీద క్లారిటీగా మాట్లాడారు. ఎట్లా ఉండాలి NCF అనేది మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఇక్కడ టీచర్ అక్కడ అది వచ్చింది కదా, అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది. పూర్వకాలం ఏంటంటే లెక్చర్ మోడ్లో ఉండేది, కానీ అట్లా కాదు. టీచర్ ఎడ్యుకేషన్లో కానీ ట్రాన్సాక్షన్ కానీ కన్స్ట్రక్టివిస్ట్ మోడ్లో, అంటే జ్ఞాన నిర్మాణం ఏదైతే ఉంటుందో జ్ఞానాన్ని సృష్టించడం అనేది ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఇక్కడ కూడా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఆ విధంగా ఉండాలనేది పలు అంశాల గురించి డిస్కస్ చేసింది. ఇది కూడా కరికులమే, ఇది కూడా NCF 2005 నేషనల్ కరికులం. సో దయచేసి మనకు ప్రాణం మీ అందరికీ తెలిసిందే, కరికులం కలిసి సిలబస్ వస్తుంది, సిలబస్కి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటారన్న విషయం మనకు తెలిసిందే. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఇందులో కూడా ఒక 6-7 పేజీలు ఇచ్చాడు. సో దయచేసి ఇది కూడా మనకు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. అదే రకంగా మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 తర్వాత 86 అవి కూడా ఉన్నాయి సార్. దయచేసి ఆ పాలసీస్ కూడా ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే టీచర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఏంటంటే మామూలుగా తీసుకున్నట్టయితే 86 NEP 1986 ఆ డాక్యుమెంట్ కూడా దయచేసి దొరుకుతుంది, తీసుకోండి. ఏ బుక్లో అయినా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకున్నట్టయితే టీచర్ ఎడ్యుకేషన్ క్రిటిక్ అనేది ఈ 2 పుస్తకాలు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం దొరుకుతాను కాదు, కానీ ఇందులో ఈ బుక్ ఏదైతే ఉందో NCT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో ఒక 2 మంచి పుస్తకాలని ఇందులో మనకు దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే దొరుకుతుంది. ఇందులో కూడా మనకు ఇందులో మనకు ఇచ్చిన మెటీరియల్ కూడా ఉంది. నేను తీసాను, జిరాక్స్ తీసుకున్నాను అవి ఈ 2 బుక్స్. సో ఇందులో కూడా జనరల్గా ఏమి ఇచ్చారంటే క్రిటిక్స్ డైమెన్షన్స్ అండ్ ఇష్యూస్ అని చెప్పేసి రివ్యూ ఆఫ్ ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్, పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్, కరికులం డైమెన్షన్స్, మోడ్స్ ఆఫ్ కరికులం ట్రాన్సాక్షన్, ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఈ అంశాలతో పాటు వేరియస్ కమిటీస్ అండ్ కమిషన్స్ మీద కూడా మనకు దీనిపైన ఇచ్చారు. ఇందులో వేరు ఈ రకంగా డాక్యుమెంట్స్ ఇచ్చారు. దయచేసి రకరకాల కమిటీస్ అని ఇప్పుడు మాట్లాడాం కదా, ఏ కమిటీస్ ఏం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైట్స్ ఏర్పడ్డాయి, CTE కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పడ్డది, IASలు ఏర్పడ్డాయి. ఈ విధంగా టీచర్ ఎడ్యుకేషన్ స్ట్రెంథనింగ్లో కూడా చాలా క్రిటికల్ ఏంటంటే NEP 1986. సో అక్కడ చాలా క్రిటికల్ అంశం మనకు తెలిసిందే. సో ఎక్కడికి వెళ్ళి అంటే ఆ యొక్క ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ లోపల ఏమేమి ఉన్నాయనేది ఇందులో ఇది మనకు సహాయపడుతుంది ఒక డాక్యుమెంట్. సో దయచేసి దీని యొక్క PDFs కూడా నేను మీకు అటాచ్మెంట్ చేస్తాను. అదేవిధంగా మనకు డైట్ ఏదైతే లెక్చర్స్ ప్రిపరేషన్ ఉందో ఆ గ్రూప్లో పెడుతున్నాను. దయచేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నాకు ఒకటి రిక్వెస్ట్ సెండ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 9949038638. సో ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయో ఇవన్నీ PDFలే మీకు చూపించడానికి. నిజంగా నేను మెటీరియల్ ఉపయోగపడతాను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇది చేయించాను. సో ఇవి అదే రకంగా ఇంకొక డాక్యుమెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. అది కూడా ఏమి ఇచ్చాడంటే టీచర్ ఎడ్యుకేషన్ పైన ఉంది. ఇక్కడ కూడా ఇంకొక డాక్యుమెంట్, ఇదొకటి ఇంతకుముందు చూపెట్టింది కాక ఇది కూడా ఒకటి టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఇదొకటి కూడా ఇచ్చాడు టీచర్ ఎడ్యుకేషన్ మీద మామూలుగా రిఫ్లెక్షన్ టువార్డ్స్ పాలసీ ఫార్మేషన్ చెప్పారు. ఇందులో కూడా దాదాపు 18 టాపిక్స్ ఇచ్చారు, దాదాపు 20 టాపిక్స్ ఇచ్చాడు. ఈ 20 టాపిక్స్లో మనకు కొంతమేరకు సహాయపడతాయి. ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ కూడా ఉంది, టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ద ఎడ్యుకేషన్ కమిషన్స్ అంటే ఇండిపెండెంట్ ఇండియా లోపల ఏమేమి వచ్చినాయి, టీచర్ ఎడ్యుకేషన్ కరికులం రిఫార్మ్స్ సిన్స్ 1978 అనేది ఇచ్చాడు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఈ విధంగా దాదాపు ఒక 20 టాపిక్స్ ఇచ్చాడు. అన్నీ ఉపయోగపడతాయని కాదు. సో దయచేసి ఇందులో కొన్ని టాపిక్స్ ఉపయోగపడతాయి తప్పనిసరిగా. ఇందులో లాస్ట్ టాపిక్ కూడా ఇచ్చింది ఏమిందంటే రీసెర్చ్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అని కూడా ఇచ్చాడు. అంటే ఇది అదే అని కాదు, కొంత మనకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. సో ఈ రకంగా దీంతో పాటు మరి మిగతా మెటీరియల్ మనకి ఎట్లా అంటే, సో నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 వెబ్సైట్లు చూసారు కదా, NCT. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి తీసుకోండి. ఇది మామూలుగా NCT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్. దయచేసి ఈ వెబ్సైట్లకు వెళ్ళాలి. ఈ వెబ్సైట్లకు వెళ్తే మీకు ఎట్లా ఐడియా చూపెడుతున్నాను, ఎవరమైనా మీకైనా తెలుస్తుంది. అయితే ఇక్కడ మామూలుగా ఇక్కడ మార్క్ ఉన్నది జనరల్గా 3. ఇక్కడ 3 గీతలు ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ ఈ 3 గీతలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్, ఆ బ్లాక్ డాట్స్ దగ్గర మనం ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే
ప్రెస్ చేస్తున్నాను, ఈ విధంగా వస్తుంది మనకు. సో అందులో ఎన్సీఎఫ్ గురించి మాట్లాడంటే కరికులం గురించి మాట్లాడితే ఈ కరికులంది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరికులం అనేది ఉంది, ఆ కరికులం ప్రెస్ చేస్తే మనకు 2009 ఇచ్చాడు. ఈ 2009 కనుక తీసుకుంటే టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ 2005 టీచర్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేస్తుంది పీడిఎఫ్. దీన్ని దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా నెక్స్ట్ వెళ్ళినట్టయితే మళ్ళీ మనం సేమే ఇక్కడ రిపీటేషన్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎన్సిటి వెబ్సైట్లో పట్టినే ఇంతకుముందు మనకు చెప్తున్నట్టు ఏంటంటే పబ్లికేషన్ ఉంటుంది, లాస్ట్ కనబడుతుంది పబ్లికేషన్స్ అని ఉంది. ఈ పబ్లికేషన్స్ కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు అనుకున్న అంటే జర్నల్స్ ఉంటాయి, ఆ జర్నల్స్ ఏమేంటియో కూడా చూడండి. కింద చూస్తే అదర్ పబ్లికేషన్స్ అని ఉంది. అదర్ పబ్లికేషన్స్కి వెళ్తే ఇక్కడ దాదాపు మనకు ఒక లిస్ట్ లాగా కనబడుతుంది దయచేసి. అంటే ఇక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి, అవి ఏమేంటియో కూడా చూడండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. తర్వాత బుక్స్ అనేటివి మనకు వస్తాయి. ఇక్కడ చూడండి బుక్స్ అనేటివి వచ్చింది. ఇక్కడ 8, 9, 10 ఇక్కడ మనకు నెంబర్ ఇస్తాడు. 8, 9, 10 తీసుకుంటే 8 కూడా తీసుకోండి సహాయపడుతుంది. కానీ 9, 10 ఈ మూడింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క 10వది ఏముంది అంటే టీచర్ ఎడ్యుకేషనే ఉంది, దానిపైన బుక్లెట్ కూడా ఉంది టీచర్ ఎడ్యుకేషన్. 9, 10 అవి రెండు కూడా రిలేటెడ్గానే ఇచ్చాడు. సో ఇంతకుముందు నేను ఇప్పుడు 9 చూస్తున్నాను, పర్స్పెక్టివ్స్ అనేది ఇదిగోండి ఇక్కడ ఇది మనకు. సో ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారా అంటే మనకు ఆటోమేటిక్గా ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి ఏమేంటి ఇప్పుడు మనకు అనుకున్నాం కదా, ఇవి దొరుకుతాయి మనకు. సో దయచేసి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ అనేది ఒక దగ్గర లేదు. ఇది ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో దొరికిన ఒక ఇంపార్టెంట్ మంచి పుస్తకమే. కాకపోతే ఇలా కొంత మొత్తం 100% అని కాదు, టాపిక్స్ తప్పనిసరిగా మనకు యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఇందులో అంటే వివిధ రకాల కమిటీలు కమిషన్స్ ఏమేమి రికమెండ్ చేశాయని ఇచ్చాడు. అదేవిధంగా ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్, పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్, కరికులం డైమెన్షన్స్, మోడ్స్ ఆఫ్ కరికులం, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్. తర్వాత ఈ రకంగా మనకి ఏంటంటే కొన్ని టాపిక్స్ మనకు సిలబస్లో ఉన్నాయి, మనకు తప్పనిసరిగా సహాయపడతాయి. అదే రకంగా దాంతోపాటు ఇంతకుముందు మనం చెప్తున్నట్టే ఇంకొక బుక్ ఇందులోనే ఉన్నది. ఇప్పుడు 10వ చూసాం మనం. అదే రకంగా పబ్లికేషన్స్లో కూడా తీసుకున్నట్టయితే సో ఇక్కడ 9, 10 దయచేసి ఇక్కడ పుస్తకాల్లో ఉన్నాయి ఈ బుక్స్ దయచేసి చూడండి. ఇందులో కూడా మన బుక్స్లో ఇప్పుడు వివేకానంద, తర్వాత అరబిందో ఇవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా దయచేసి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. డెఫినెట్గా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్. సో ఇంకొక పుస్తకం అదే ఇంతకుముందే అనుకున్నాం, ఇది వేరే టీచర్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్స్ టువార్డ్స్ పాలసీ ఫౌండేషన్ అనేది ఇంకొక బుక్ కూడా. ఈ విధంగా 8, 9, 10 ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనకు ఇంపార్టెంట్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఏంటంటే ఇగ్నో సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో, ఇంకోటి టీచర్ ఎడ్యుకేషన్ అనేది దానికి వెళ్ళే ముందు సో ఉపాధ్యాయ విద్య గురించి మనం మామూలుగా గూగుల్కు మీకు తెలిసిందే, గూగుల్కి వెళ్తే త్రిపుర యూనివర్సిటీకి సంబంధించిన మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసిన తర్వాత నేను దానిలో పెడతాను, గ్రూప్లో పెడతాను. అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్కు దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీరు ఎంటర్ చేసుకుంటే అందులో కూడా నేను పంపిస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఇందులో మనకు ఇందులో ఉంది. సో దయచేసి టెలిగ్రామ్ ఛానల్ కేశవరావు సైకాలజీ పెడగాజీ. సో అందులో కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు అందులో ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కేశవరావు సైకాలజీ పెడగాజీ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. దీన్ని కనుక చేస్తే మీకు అందులో కూడా మెటీరియల్ మీకు దీనికి సంబంధించి డిప్యూటీతో పాటు దీనికి సంబంధించింది కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే రకంగా మనకు మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు త్రిపుర యూనివర్సిటీది ఉంది, వేరే యూనివర్సిటీకి సంబంధించినవి కూడా మనకు ఇందులో మెటీరియల్ ఇచ్చిండు. సో దయచేసి దాన్ని కూడా చూడండి. టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, యునెస్కోకి సంబంధించి కొంత ఇచ్చాడు. తర్వాత వేరు కాన్సెప్ట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదో. సో కొంత మెటీరియల్ దొరుకుతుంది, అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఇంతకుముందు మీకు అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇగ్నో లోపల ఎంఏ ఎడ్యుకేషన్, ఇగ్నోకి సంబంధించి ఎంఏ ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ అనేది మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం చూసాం. డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఇందులో దొరుకుతుంది. చాలా మంచి స్టాండర్డ్ మెటీరియల్ ఉంది.
ఇక్కడ చూస్తే ఎంఏ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇగ్నోకి. సో ఇక్కడ జ్ఞానకోశ్ అని అందులో వెబ్సైట్లో ఉంటుంది. సో ఈ రకంగా దయచేసి ఇక్కడ చెక్ చేసుకోండి. మాకు స్కోర్స్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ కోర్సెస్ అని ఇస్తాయి, స్పెషలైజ్డ్ కోర్సెస్ అని ఇస్తాడు. ఇక్కడ కంపల్సరీ కోర్సెస్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ దానిలో కనబడుతుంది ఇక్కడ మనకు. సో దయచేసి ఒకసారి చూడండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇప్పుడు ఫిలాసఫర్స్ గురించి కానీ తర్వాత చిన్న చిన్న అంశాల లోపల అన్నీ 10-12 ఒకటి ఒక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ నేచర్ అండ్ పర్పస్ అని కనుక తీసుకుంటే సో ఇక్కడ మళ్ళీ అందులోపట ఇన్ని బ్లాక్స్ లాగా ఇచ్చాడు మనకు. తర్వాత బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చూస్తున్నాను. ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చాడంటే మళ్ళీ యూనిట్ వైజ్గా ఇచ్చాడు. క్లిక్ చేయాలంతే. చేసిన తర్వాత అందులో ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియన్ ఫిలాసాఫికల్ ట్రెడిషన్స్ అని ఇచ్చాడు. ఈ రకంగా ఇక్కడ చేస్తున్నాం. తీస్తే ఇక్కడ మనకు బుక్ వస్తుంది, వ్యూ అని కొట్టాలంతే. ఇక్కడ వ్యూ దగ్గర క్లిక్ చేస్తే మనకు టోటల్గా మెటీరియల్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, తర్వాత ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు, తర్వాత ఇవన్నీ దాని మీద ఇచ్చాడు, లోతుగా ఇచ్చాడు. ఇది ఎంఈడి లెవెల్ సంబంధించింది, ఎంఏ ఎడ్యుకేషన్లో ఇచ్చాడు. సో దయచేసి ఇది చూసుకోండి. ఇది ఒక సోర్స్గా మీకు చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వేరు అంతేకాకుండా తెలుగు మీడియంలకు సంబంధించి చూస్తే బిఎడ్ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక బుక్లో 4th, 5th చాప్టర్ ఒకసారి చూద్దాం. ఇందులోపట 4, 5 చాప్టర్లు మాధ్యమిక విద్య సార్వత్రీకరణం అని ఒకటి ఉంది. అదేవిధంగా అయితే విద్యా గుణాత్మకత, ఈ 2 చాప్టర్లు చాలా టీచర్ ఎడ్యుకేషన్కి యూస్ఫుల్ అవుతున్నాయి, మన సిలబస్కు రిలేటెడ్గా ఉన్నాయి. సో దయచేసి చూసుకోండి. అదేవిధంగా డిఎల్ఈడి, సరే ఇది చిన్నదని కాదు పెద్దదని కాదు, ఇందులోపట కూడా మనకి ఏంటంటే ఈ యొక్క టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రీ సర్వీస్ కానీ ఇన్ సర్వీస్కి సంబంధించి ఇచ్చాడు. జ్ఞానము పేపర్ 1కి సంబంధించి కూడా చాలా మంచిగా ఉంది. దయచేసి ఒకసారి చూసుకున్నాకనే మీరు బుక్ తీసుకోండి. ఇది కూడా మనకు మంచి యూస్ఫుల్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది. ఇక ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ ప్రాణం. మనకు మీ అందరికీ తెలిసిందే, ఇది యూజీసీ నెట్కి సంబంధించి మామూలుగా ఫిజిక్స్ వాళ్ళది మీ ఇష్టం, నచ్చింది తీసుకోండి. ఇక్కడ నాకు బాగున్నదే అని మిత్రులు చెప్పడంతో ఒకసారి చూద్దామని తెప్పించాను. అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళది కూడా తెప్పించాను. కానీ ఇందులో కూడా ఏంటంటే మామూలుగా నోట్స్ అంటే క్వశ్చన్స్ ఇచ్చాడు 10 సంవత్సరాలది. అదేవిధంగా వాటి కీ ఇచ్చాడు, ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇది నెట్ సెట్, మనకు క్వశ్చన్ పేపర్ను ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్ 2. సో ఇందులో చాప్టర్ ఇది ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనుకున్నాం, ఆ టీచర్ ఎడ్యుకేషన్ చాప్టర్ ఇచ్చారు. అందులో ఇప్పుడు రీసెర్చ్ మెథడాలజీ దాని మీద కూడా చాప్టర్స్ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఉన్నాయి. సో దయచేసి ఇది నాకున్న సోర్సు. మళ్ళీ ఇంకేమన్నా తెలిసినట్టయితే ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038628. మీ అందరికి విజ్ఞప్తి, ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు సంబంధించిన ఏదైనా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే కూడా నాకు వాట్సాప్కు మెసేజ్ చేయండి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అందులో కూడా ఈ మెటీరియల్ ఏవైతే నాకు డౌన్లోడ్ చేసుకున్నానో అదంతా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.